గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని వెంగళాయపాలెం చెరువు నూతన శోభను సంతరించుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,20,00,000 రూపాయల నిధులతో చెరువును అభివృద్ధి చేశారు. చెరువు అభివృద్ధికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతోనే నిధులు మంజూరయ్యాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు చుట్టూ పచ్చదనం, వాకింగ్ ట్రాక్, జిమ్ పరికరాలు చెరువులో ఏర్పాటయ్యాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేపు కేంద్ర మంత్రి చౌహాన్ చేతుల మీదుగా చెరువును ప్రారంభించనున్నారు. వెంగళాయపాలెం చెరువు నుంచి మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. నీటి వనరుల పునరుద్ధరణ పేరుతో గ్రామాల్లో ఉన్న చెరువులను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే మన రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వెంగళాయపాలెం చెరువుని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. వెంగళాయపాలెం చెరువుని ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరితగతిన కూడా పనులు పూర్తయ్యేలా అధికారులు ముమ్మరం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మనం వెంగళాయపాలెం చెరువు వద్ద ఉన్నాము. విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే గత వారం రోజుల నుంచి కూడా చెరువుని అభివృద్ధి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు ఏదైతే సాయంత్రం పూట ఉదయం పూట వచ్చేటువంటి వాకింగ్ చేసే ప్రజలకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెద్ద వాకింగ్ ట్రాక్ని అయితే ఏర్పాటు చేశారు. వాకింగ్ ట్రాక్ చుట్టూతా కూడా కొబ్బరి చెట్లను ఏర్పాటు చేశారు. అంటే వచ్చేటువంటి వారికి ఆహ్లాదకరంగా సుందరవనంగా కనపడటానికి పెద్దపీట వేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే కొబ్బరి చెట్లు, ఉసిరి చెట్లు, రంగురంగుల మొక్కలు కూడా నాటినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడి నుంచి ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే మాత్రం మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్ని కూడా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రేపు 11వ తారీఖు కేంద్ర మంత్రి చౌహాన్ కూడా వెంగళాయపాలెం చెరువుని సందర్శించి ఈ చెరువును ప్రారంభిస్తూ ఉన్నారు. అయితే కేంద్ర మంత్రి రాకతో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వెంగళాయపాలెం చెరువు కూడా ఇప్పటికే అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. చెరువుని ఎంతో సుందరవనంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఒకవైపు వాకింగ్ చేసేటువంటి వారికి సుందరవనంగా ఆహ్లాదకరంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు పిల్లలకు కావాల్సినటువంటి ఆట విడుపు వస్తువులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేశారు. ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి పిల్లలు వచ్చినటువంటి సమయంలో ఆడుకునేందుకు కూడా ఇక్కడ కొన్ని వస్తువులను అయితే ఏర్పాటు చేశారు. అయితే వెంగళాయపాలెం చెరువు గతంలో నిర్మానుషంగా ఉండేది. ఇప్పుడు ఇట్లా అభివృద్ధి చేస్తున్నపై కూడా వెంగళాయపాలెం సంబంధించినటువంటి గ్రామస్తులు అయితే చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ మీద కేంద్ర ప్రభుత్వంతో అధికారులతో చర్చించి 1.20 కోట్లతో కూడా ఈ వెంగళాయపాలెం చెరువుని అభివృద్ధి చేసేందుకు నిధులు కూడా తీసుకొని వచ్చారు. అయితే ప్రస్తుతం అయితే మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే గార్డెనింగ్కి కూడా చాలా ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. ఏదైతే శివుడి ఆకారంలో ఉన్నటువంటి చెట్లను కానీ, ఓం ఆకారంలో ఉన్నటువంటి చెట్లను కానీ ఇక్కడ సందర్శనానికి ఉంచారు. ఇక్కడ వచ్చేటువంటి ప్రజలు కూడా ఎక్కడా అసౌకర్యం కలగకుండా వారికి మంచి సౌకర్యాలు కల్పిస్తూ వచ్చినటువంటి వారికి వాకింగ్ చేసే సమయంలో ఇబ్బందులు పడ్డా కానీ కూర్చోవటానికి బల్లలు కూడా ఏర్పాటు చేశారు. గార్డెనింగ్ అయితే ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చారని చెప్పుకోవాలి. రేపు కేంద్ర మంత్రి చౌహాన్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దీన్ని ప్రారంభించబోతా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమానికి కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీస్ వ్యవస్థ కావచ్చు, నగరపాలక సంస్థ అధికారులకు సంబంధించి సమన్వయంతో ప్రతి ఒక్క పనిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులే 3 రోజుల నుంచి కూడా అధికారులు ఇక్కడ ఉంటూ కూడా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి లయోలా స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు ఇక్కడ నుంచి వెళ్తారు. మొదటగా దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నటువంటి వెంగళాయపాలెం చెరువుని ప్రారంభోత్సవం చేసిన అనంతరం
ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధిని ఆ వాకింగ్ ట్రాక్ మొత్తం పరిశీలించిన తర్వాత ఏదైతే లయోలా స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొనేటువంటి అవకాశం అయితే ఉంది. అక్కడ ఇప్పటికే ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. అక్కడ భారీ సంఖ్యలో ఇటు కూటమి నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు వచ్చేటువంటి సమయంలో ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా వారికి వచ్చిన వారికి అక్కడ కూర్చునేందుకు కూడా కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే క్రమంలో కూడా ఎటువంటి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసు వ్యవస్థ కూడా అంతా దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు వెంగళాయపాలెం చెరువు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమానిపై కూడా గ్రామస్తులు అయితే హర్షం చేస్తూ ఉన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వంలో గతంలో కనుక చూసుకున్నట్టయితే వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్ని ఎప్పుడూ కూడా అభివృద్ధి చేయనటువంటి పరిస్థితి. అభివృద్ధిగా చేసినటువంటి అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి చెరువులను కూడా అభివృద్ధి చేసిన వాటిని గత 5 సంవత్సరాలు కూడా వాటిని మెయింటెనెన్స్ సరిగ్గా చేయక అనేక గ్రామాల్లో కూడా చెరువులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు వెంగళాయపాలెం చెరువుని ప్రతిష్టాత్మకంగా ఇటు కూటమి ప్రభుత్వం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే మాత్రం ప్రతి ఒక్క ఏదైతే మన రాష్ట్రంలో నియోజకవర్గాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ఆ చెరువుల్ని కూడా అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వెంగళాయపాలెం చెరువుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని సక్సెస్ చేసి వెంగళాయపాలెం ప్రజలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఈ చెరువు మెయింటెనెన్స్ కూడా ఉండేందుకు ఇక్కడ చేపల పెంపకం ఏర్పాటు చేసి ఇందులో చేపలను కూడా పెంచేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ చేపల పెంపకం ద్వారా వచ్చేటువంటి నిధులతో వెంగళాయపాలెం గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా అధికారులు నిర్ణయించారు. అయితే చేపల పెంపకంతో పాటు కొబ్బరి చెట్లు, ఉసిరి చెట్లు, ఏదైతే వనరుల్ని సంపాదించాలనే ఉద్దేశంతోనే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు కూడా తెలుపుతూ ఉన్నారు. గత 2 రోజుల నుంచి కూడా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో సమీక్షలు నిర్వహించి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై కూడా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు చెరువుని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. జరుగుతున్నటువంటి పనులను కూడా ఇటు అధికారులతో చర్చిస్తూ ఉన్నారు. అయితే రేపు జరిగేటువంటి ప్రారంభోత్సవానికి కూడా ఆ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర మంత్రి చౌహాన్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రారంభోత్సవం సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి కూడా అధికారులకు సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు వెంగళాయపాలెం చెరువు వద్ద 2 రోజుల నుంచి కూడా అధికారులు ఇక్కడే ఉండి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ పనులు కూడా పర్యవేక్షిస్తూ ఎక్కడా కూడా లోటుపాట్లు జరగకుండా చూస్తూ ఉన్నారు. అయితే ఈ పైలట్ ప్రాజెక్టు కనుక సక్సెస్ అయితే మాత్రం పత్తిపాడు నియోజకవర్గంలో మరొక 50 చెరువులు కూడా ఉన్నట్లు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు తెలిపారు. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులను కూడా అభివృద్ధి చేసేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో కేంద్ర ప్రభుత్వం ఇరువురు సమన్వయంతో కూడా గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తూ ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.